దానవరాజు మహిషాసురునికి జయము. స్వర్గ విజయి మహాబలి మహిషాసురునికి జయము. దానవ వీరులారా, మేము ఇక్కడకు రావడం మా విజయాన్ని చూసి భయభీతులై ఇంద్రుడు, స్వర్గంలోని దేవతలు, స్వర్గ సామ్రాజ్ఞి శచి, వారి అప్సరసలు మాకు భయపడి పలాయనం చిత్తగించారు. కానీ ఇక్కడి నుండి పారిపోయిన పిమ్మట మాకు విరుద్ధముగా పన్నాగాలు తప్పక పన్నుతారు. అందుకు మా వీర సైనికులు హెచ్చరికతో ఉండవలసిన అవసరం ఉంది. మాకు విరుద్ధముగా ఎట్టి పన్నాగాలు సఫలమవ్వకూడదు. దానవ వీరులారా, భూలోకంలో గాని స్వర్గలోకంలో గాని ఎక్కడైనా ఏ దేవత కనిపించినా వారిని పట్టుకుని మా సమక్షంలో నిలబెట్టవలెను. మేము వారికి తగిన దండన విధిస్తాము. తమరి ఆజ్ఞాపాలన చేస్తాము దానవరాజా. స్వర్గ విజయి మహాబలి మహిషాసురునికి జయము. స్వర్గాధిపతి మహాశక్తిశాలి దానవరాజు మహిషాసురునికి జయము. త్రిమూర్తులకు మా యొక్క శక్తి సుపరిచితమైంది. ఇంద్రుడు దేవతల శక్తి మా వల్ల పరాజితమైపోయింది. మరి ఒక అబల అయిన స్త్రీకి సాహసం ఎక్కడి నుంచి వస్తుంది? మమ్మల్ని సమాప్తం చేసేటందుకు మేము బ్రహ్మదేవుని యొక్క వరం మిథ్య అని నిరూపిస్తాము. జగత్తులో ఎక్కడా అటువంటి స్త్రీ లేనే లేదు. మహిషాసురుణ్ణి సంహరించే శక్తి. నారాయణ నారాయణ. పరిస్థితులు చూస్తే అనిపిస్తున్నదేమంటే ఆ దుష్ట మహిషాసురుని అంతం ఇప్పుడు దగ్గరకు వచ్చిందండి. దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. నమస్తత్సై 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 నమో నమః. నేను ధన్యుణ్ణయ్యాను మాతాశక్తి, నేను ధన్యుణ్ణయ్యాను. నాకు మీ కృపా అనుగ్రహాలు దొరికాయి. మాతలారా, ఆ సమయం ఇక ఆసన్నమైంది. ఆ మహిషాసురుని వధ ఇప్పుడు వెంటనే జరిగి తీరాలి. యావత్ ప్రపంచానికి ఈ దివ్య సందేశాన్ని అందించినారదా. త్రిదేవి సమ్మిళిత శక్తి జ్యోతి త్వరలో జగత్తుని ప్రకాశింపచేస్తుంది. అజ్ఞానంతో దురాచారాలు, దుర్మార్గాలు చేసేవారి అంధకారాన్ని అది చిన్నాభిన్నం చేస్తుంది. మాతృప్రేమ, అనురాగాల ధారలు ప్రపంచాన్నంతటినీ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దానితో దుష్ట శక్తులు అంతమవుతాయి.
పరమేశ్వర, ఓ పరమేశ్వర, ఓ పరమేశ్వర. పరమేశ, పార్వతీమాత ఉన్నట్టుండి అదృశ్యమైపోయింది. ఆమె ఎక్కడికి వెళ్ళిందో? పరమేశ, ఆమెను గురించి వెతికి మాకు చెప్పండి, ఎక్కడికి వెళ్ళిందో? అలా పార్వతీమాత ఎప్పుడు అదృశ్యం కానేలేదు పరమేశ. మొదటిసారి అలా అయ్యింది పరమేశ. చెప్పండి పరమేశ, మాత ఎక్కడుందో? చింతించవలసిన అవసరం ఏమీ లేదు. పార్వతీదేవి అదృశ్యం కాలేదు. మరి ఆమె ఎక్కడుంది పరమేశ? ఆమె రూపం దివ్యం నుంచి అతి దివ్యమయ్యింది. సమయం వచ్చినప్పుడు ఆమె మీకు ఆ అతి దివ్య రూపంలోనే కనిపిస్తుంది. ఓం నమః శివాయ. పరమేశ్వర, మహిషాసురుడు పుట్టడంతోనే ఒక మహాఘటనకు నాంది ప్రస్తావన జరిగింది. మేము ఆశ్చర్యచకితులమయ్యాము. పార్వతి లక్ష్మీ సరస్వతుల సమ్మిళిత దేవి యొక్క శక్తి రూపధారణ వహించింది. దాని ఫలితం పరిణామం తెలుసుకునేందుకే మేమిక్కడకు వచ్చాము దేవేశ్వర. బ్రహ్మదేవ, ఓ శ్రీ మహావిష్ణు, మన ముగ్గురి శక్తులు ఆ త్రిదేవీలలోనే నిహితమై ఉన్నాయి. ఇది తథ్యం, ఇంకా సత్యం. ఇది కేవలం మనకే కాదు, సకల జగత్తుకు తెలుసు. నిజమే పరమేశ. ఇంకా ఇప్పుడు దానవ శక్తి యొక్క విజృంభణ విస్ఫోటము మహిషాసురుని రూపం ధరించాయి. వాటిని ఇంకా శక్తివంతం చేసి చరమస్థాయికి చేర్చడం మీ యొక్క బాధ్యత. సదా అలాగే అవుతూ వస్తుంది. జగత్తులో దానవ శక్తులు తమ చరమసీమను అందుకోనంత వరకు వారి వినాశనం ఎన్నడూ సంభవం కాదు. సృష్టి రచన యొక్క ఇది ఒక మహత్వపూర్ణమైన క్రమం. ఒక కార్య సందర్భం రాగానే ముగ్గురు దేవీలు సమ్మిళిత రూపంతో క్రియాశీలులవుతారు. జగత్ కళ్యాణం అవుతుంది. అవును పరమేశ, ఈ జగత్ కళ్యాణానికి దానవ శక్తుల అంతం ఇంకా మహిషాసురుని వధ అనివార్యమే. పరమశివ శంకరునికి జయము. పరమేశ్వరునికి జయ జయ ధ్వానాలతో కైలాసం మారుమరుగుతుంది. బ్రహ్మదేవుడిచ్చిన వరం యొక్క మర్యాద నిలపాలని శివుడు మహిషాసురుని సంహరించేందుకు స్వయంగా ఏమీ చెయ్యడు. కానీ ఆయన ప్రతాపం వల్లనే పార్వతీమాత, లక్ష్మి మరియు సరస్వతీమాతలు జ్యోతిగా పరివర్తితులవుతారు. అయినప్పటికీ దేవేంద్రుడు మరియు దేవతలు చింతితులవుతారు. ఇంకా అదే చింత దేవేంద్రుని సముఖంలో ప్రశ్నార్థకంగా నిలిచిపోతుంది. స్వామి, 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 తమరు నన్ను స్వర్గమును ఒంటరిగా విడిచి వచ్చినారా? తమకి నేనన్న కించిత చింత కూడా లేదా? ఒకవేళ నాకు జరగరానిది జరిగినచో ఏమగును? చాలించు నీ ప్రేలాపన దేవేశచి. మేము నీకై వెతికినాము, కానీ నీవు అగుపించనందున మేము నీవు నీ రక్షణ గూర్చి యోచించి స్వర్గము నుండి పారిపోయినావని అనుకుంటివి. చెప్పు, ఏమగుచున్నది స్వర్గమున? దానవులు ప్రవేశించిన పిమ్మట ఇప్పటి వరకు ఎటులయుండెనో అటులే ఉన్నది. మహిషాసురుడు స్వర్గ సింహాసనమును అధిష్ఠించి ఉన్నాడు. ఏమిటి నీవనే దేవేశచి? మేము వివసులమై పారిపోవలసి వచ్చినది. నేను ఇప్పటి వరకు ఇంతగా అవమానించబడలేదు, ఇంతటి వేదన అనుభవించలేదు, ఎన్నడూ అనుభవించలేదు. ప్రణామం దేవేంద్ర. దేవేంద్ర, ఆపత్కాల సమయమందే మిత్రుని మిత్రత్వమునకు పరీక్ష జరుగును. తమరు క్రోధావేశం నందు నన్ను స్వర్గము నుండి బహిష్కరించినారు. కానీ ఇట్టి సంకట సమయమందు మేము తమరికి తోడు నిలవగలము. వరము సంప్రాప్తించిన పిమ్మట మహిషాసుని యొక్క దానవ శక్తి మరింత ప్రజ్వరిల్లినది. అతడు దుర్భావన పూర్ణుడై సద్భావనని మైత్రీభావమును మరిచినాడు. అందుచే ఇప్పుడు అతన్ని అంతము చేయట్లోనే అందరికీ హితముంది. మహిషాసురుని దానవ శక్తి ఎప్పుడో ప్రజ్వరిల్లినది, అది తమరికి ఇప్పుడు తెలిసినదా? దానవునికి అధిక శక్తి వరములు సంప్రాప్తించిన వాడు సత్కర్మలు చేయినా, పుణ్యము చేయినా, లేక లోక కళ్యాణం చేయినా చేయడు, ఎన్నటికీ చేయడు. వాడు స్వార్థము, భోగము, అహంకారానికి వశీభూతుడై దుష్కర్మలే చేయను. సత్యము అదే కదా. ఇక దానవుల చర్చని మానివేసి మనం మన రక్షణ విషయమై యోచించినా
అది ఉత్తమమగును. ఇది నిజముగా హర్షణీయ విషయము. యక్షరాజు సంవరుణుడు ఇంకా అగ్నిదేవుడు మనకి సహాయము చేయుటకు ఇచ్చట ఉన్నారు. ఇంకా మనపక్షముందే యోచించుతున్నారు. మనము వీరికి కృతజ్ఞులము. మనం యోచించవలసినది మహిషాసురుణ్ణి ఎలా అంతమొందించాలని. పరమపిత బ్రహ్మదేవుని వరమును అనుసరించి మహిషాసురుని అంతము ఎవరైనా స్త్రీ వల్లనే అగును. ఇక ఆ స్త్రీ మాతశక్తి యొక్క విరాట్ రూపమందు ప్రత్యక్షమై మహిషాసురుని వంటి బలశాలి, వరప్రసాది, మాయావి అయిన దానవుని సమాప్తం అందించగలదు. మనమందరము ఆ మహాశక్తిని ఆవాహన చేయవలసి ఉన్నది. యక్షరాజు సంవరణ అగ్నిదేవుల యోచన హితాన్ని కోరేది స్వామి. నారాయణ నారాయణ. దేవేంద్ర, తమరు ఇంకొక సత్యమును తెలియండి. త్రిమూర్తులు పరమపిత బ్రహ్మదేవుని వరమును అతిక్రమించకుండానే ఇంకా దాని గౌరవమును కాపాడుచు మహిషాసురుని సంహరించుటకు మహాశక్తిని ఆవాహన చేయవలను. దేవేంద్ర, తమరు కైలాసమునకు వెళ్ళి త్రిమూర్తులను ఈ కార్యమును శీఘ్రాతిశీఘ్రముగా చేయమని ప్రార్థించండి. ఇక తమరు మహిషాసురుని అత్యాచారము నుండి విముక్తులవగలరు. దేవర్షి యోచన ఉత్తమము, హితకారకమును. అయితే మేమిది శీఘ్రమే చేయవలసి ఉంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. బ్రహ్మదేవ, ఓ శ్రీహరి, తమరిరువురి రాకతోటి ఇక మా చింత సరళతరమవగలదు. ఎట్టి చింత పరమశివ? మనము మహిషాసురుని స్వర్గప్రవేశమును ఆపలేకపోయినందుకు చింతగా ఉన్నది. ఇట్టి వివసత్వము మన త్రిమూర్తులకు చింతాకారకము కాదా? పరమశివ, ఈ వివసత్వమునకు ముఖ్యముగా నేను మహిషాసురునికిచ్చిన వరము ఒక ప్రత్యేక కారణం. కానీ దానితో పాటు ఇంకొక సత్యము ఉన్నది. దానవుల ఉత్కర్ష కూడా స్వేచ్ఛతోటి ఇంకా విధి విధానాన్ని అనుసరించియే జరుగుతూ ఉన్నది. పూర్వము దానవులు బలప్రయోగంతో పృథ్వీ స్వర్గములపైన ఆధిపత్యమును సాధించినారు. ఇక వారు అటుల చేయుటయే వారి పతనమునకు సర్వనాశనమునకు కారణం. కానీ ఇంతకు పూర్వము మనమెప్పుడు ఇంత వివసలము కాలేదుగా బ్రహ్మదేవా. మహాదేవ, తమరు బహుబాగా ఎరిగిన సత్యమే కదా. మహిషాసురుని అంతమునకు ఇప్పుడు అధిక కాలము పట్టదు. బ్రహ్మదేవుల వరమును అనుసరించి ఒక స్త్రీ శక్తి వలన మహిషాసురుడు అంతమవుతాడు. ఆమె జ్యోతిరూపమున విరాజిల్లు త్రిదేవిమణుల దేవీస్వరూపమగును. ఇప్పుడు మనము ఆమెను ఆవాహన చేయవలె. ఓ పరమశివ, ఓ శివశంకర, మా దేవతల ఉద్ధరణ తమరి వలనే జరగగలదు. తమరే ఆ మహాశక్తిని ఆవాహన చేయగలరు. ఆమె మాతా పార్వతి, లక్ష్మి ఇంకా సరస్వతుల రూపమందు ఈ సమయము కొరకే ఏదో అజ్ఞాత స్థలమునందు విరాజులుతున్నది. ఓ శివశంకర, మాత పార్వతి ఆ ఆదిశక్తి రూపమే కదా ఆది కాలమున తమతో పాటు ప్రత్యక్షమైనారు. తమ త్రిమూర్తుల అభిన్న శక్తులు ఈ సమయమున తమరి ఆవాహనకై ప్రతీక్షిస్తూ ఉన్నవి. పరమశివ, కృపతో జాగు చేయకండి. మహిషాసురుని సంహరించి ఈ జగతిని ఉద్ధరించుటకు కృపతో జగన్మాత జగదంబను శీఘ్రమే ప్రత్యక్షం చేయండి. పరమశివ, ప్రత్యక్షం చేయండి. ఆదిశక్తి, మహాశక్తి, పరమశక్తి, జగన్మాత జగదంబ అవతరించవలే.